అది తాళి కాదు, జస్ట్ తాడు. ఒక పశువు కట్టాను, మనిషిని భ్రమపడి కట్టాను. ఎలాగైతేనే కట్టారు కదండి. రామపాదం తాకి రాయి ఆడదైనప్పుడు మీరు కట్టిన తాళి నన్ను మనిషిని చేయదా? మీ మనసు మార్చదా ఏంటి? నీ విషయంలో ఎప్పటికీ మారను. ఏం చేసుకుంటావో చేసుకో. పెళ్లి చేసుకున్నాం కదా బాసు, చేయాల్సిందే చేస్తాను. గో టు హెల్. మూడు దొరికాయి, ఇక 2 దొరికితే చాలు. పొద్దున్నే ఆ చారిగాడు లాన్లో ఏం వెతుకుతున్నాడు? ఉంగరం ఏదైనా పోగొట్టుకున్నాడేమో చంద్రిక. పద, వాడికి తెలియకుండా వెతికి పట్టుకుని కొట్టేద్దాం. ఛీ! మీ ఏదో బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఆ ఉంగరం మనకు దొరికితే దాన్ని నమ్మి నీకు జరి ఎంచి పట్టు చీర కొని పెడతాను. అయితే త్వరగా వెతుకుదాం పదండి. రండి అబ్బా రండి. అమ్మయ్య, ఇక ఆఖరిది దొరకాలి. ఏమై చారి, ఏదో ఎత్తుకుతున్నావు? అత్యంత విలువైనదండి. నేను చెప్పారా చంద్రిక, అది గోల్డ్ రింగ్ అయి ఉంటుందని. ఎంత ఖరీదు ఉంటుందేంటి? అబ్బా, మీరు వెలకట్లేదండి. అంటే డైమండ్ పొదిగిన గోల్డ్ రింగ్ ఏమో చంద్రిక. అది మనకే దొరకాలి చంద్రిక. వెతుకు వెతుకు. దొరికేసింది. దొరికిందా? దొరకకుండా ఎక్కడ పోతుంది సార్? నీకే దొరకాలా? 5 నాకే దొరికాయి. ఏంటి 5? అవును, పంచరత్నాలు. గులకరాళ్ళ. మీరేమనుకున్నారేమిటి? మేము అదే అనుకున్నాంలే. ఇంతకీ ఆ రాళ్ళు ఎరుకుని ఏం చేస్తావురా? తీసుకువెళ్ళి మా మేడంకి ఇస్తాను. మేడం ఎవరు? మంగా మేడం. అది మీ మేడం ఏమిట్రా? ఆఫ్టర్ ఆల్ పని కూతురు కాదండి, జైసారు భార్య. రే, కనకం సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టు ఏదో అదృష్టం బాగుండి మా జైకి భార్య అయింది గాని అంత మాత్రం మేడం అవుతుందా? ఏమండాయ్, మా సారు పక్కన ఎవరుంటే వారే మా మేడం. ఇదిగో, ఇక మీరు ఆపండి. నేను త్వరగా వెళ్ళి మా మేడం గారికి రాళ్ళు ఇవ్వాలి. దానికెందుకురా రాళ్ళు? ఏమండి, ఎందుకు ఏమిటి ఎలా అని నేను అడగలేదు. మేడం గారు చెప్పడం లేదు. నన్ను తెమ్మన్నారు, నేను తీసుకువెళ్తున్నాను, అంతే. వీడు విడిపోగరు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నట్టు తను ఈ ఇంట్లో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకుందేమో చంద్రిక. 4 రాళ్లంటే డబ్బులని అర్థం. నిజమైన రాళ్లను తీసుకుని అదేం చేసుకుంటుంది? మరి ఈ రాళ్ళు తను ఎందుకు తెమ్మన్నట్టు? ఒక్కొక్కరికి ఒక్కో జబ్బు ఉంటుంది. నాకు తెలిసి ఆ పల్లెటూరు దానికి రాళ్లతో కొట్టి పిచ్చుందేమో. అమ్మో అమ్మో, మనల్ని గాని కొట్టదు కదా. ఏమో, నిత్య విషయం బయట పెడతామని దాన్ని బెదిరించాం కదా. అమ్మో, అది మనసులో పెట్టుకుని కొట్టినా కొట్టచ్చు. అయితే అనవసరంగా నోరు జారా మా చంద్రిక. ఎందుకైనా మంచిదండి, దానికి 10 అడుగుల దూరంలో ఉందాం. మీరు మాత్రం నా పక్కనే ఉండండి. నేనంటే నీకెంత ప్రేమ చంద్రిక. నాకు రాళ్ళు తగలకుండా కాపాడాలనుకున్నావా? కాదు, నాపై అది రాళ్లు విసిరితే దెబ్బలు తగలకుండా మిమ్మల్ని అడ్డు పెట్టుకుందామని. నిన్ను రాళ్లతో కొడితే ఆ రాళ్లకు దెబ్బలు తగులుతాయి గాని నీకు తగులుతా చంద్రిక? ఎక్కడికి పారిపోయాడైనా వెతికి పట్టుకుంటాను. మంగా మేడం, మంగా మేడం, మంగా మేడం, మంగా మేడం, మంగా మేడం. చారి గారు, రాళ్ళు తెచ్చారా? మంచి మంచివన్నీ ఏరి మరీ తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ చారి గారు. ఇంతకీ ఈ రాళ్లతో ఏం చేయబోతున్నారు మేడం? ఈ రాళ్లే నన్ను ఆయన్ని కలుపుతాయి. ఏమిటి మేడం,
రాళ్ళు మనుషులను కలుపుతాయా? ఎలా? ఎలా హ్మ్. అచ్చంకాయలాట మేడంని సార్ని ఎలా కలుపుతుందబ్బా? హౌ మనల్ని కొడుతుంది అనుకుంటే రాళ్లతో ఆడుకుంటుందేం చంద్రిక? నీకింకా అర్థం కాలేదా? అది ఏదో ఆట మొదలుపెట్టింది. అదేదో ఆట కాదు చంద్రిక, అచ్చంతకాయలాట. నేను చెప్పేది ఈ ఆట గురించి కాదు. ఈ ఆటతో అది ఏదో ప్లాన్ చేసిందని అనుకుంటున్నాను. ఏ ప్లాను అయ్యుండదులే చంద్రిక, పల్లెటూరు పిల్ల కదా, ఏదో ఊసిపోక ఆడుకుంటుందంతే. దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇంత టెన్షన్లో కూడా దాడుతోందంటే ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి. నట్టింట్లో నువ్విలా ఆడుతుంటే చిన్నపిల్లలు ఆడుతున్నట్టు ఉందమ్మా. మీ ముచ్చట త్వరలోనే తీరుస్తాను జేజీ. ఇదే నట్టింట్లో పిల్లలు ఆడుకుంటారు. ఆ సందడి కోసమే ఎదురు చూస్తున్నామమ్మా. పిల్లా పాపలతో ఇల్లు కళకళలాడాలి. మేడం గారు ఆడిచ్చారు కదా సార్, ఏడాది తిరక్క ముందే ఓ బుల్లి చేశారు. మరో ఏడాదికి ఓ చిన్ని మంగా మేడం ఇంటికి వస్తారండి. వీళ్ళ దురాశ కాకపోతే మోసం చేసిన మంగతో వీడి కాపురం చేస్తాడా, పిల్లల్ని కంటాడా? మరే ఈ ఇంటికంటూ వస్తే బుల్లి స్వప్న, బుల్లి జయ రావాలి మరి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? ఆయన ఇంట్లో ఆటలేంటి? అంటే ఇది ఇండోర్ గేమ్ సార్. ఆయన దానికి బుద్ధి లేకపోతే మీకు లేదా? ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏ ఇన్నాళ్ళు నిత్యలో నేను నటిస్తే మీరు పక్కనుండి మెచ్చుకోలేదా? ఇప్పుడు నాలా నేను ఉండటం మాత్రం తప్పైపోయిందా ఏంటి? నువ్వు ఇక్కడ ఉండడమే తప్పు, నీలా ఉండడం ఇంకా తప్పు. పోనీ నిత్యలో ఉండమంటారా? అది అస్సలు కుదరదు. నేను నాలాగే ఉంటాను, మంగ తయారులాగే ఉంటాను. జేజీ, ఇదంతా మీరిచ్చిన అలసే. చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నావు. పని మనిషి బుద్ధులు ఎక్కడికి పోతాయి జై? నిత్యలా రూపం ఉంటే సరిపోతుందా? ఆ గుణాలు కూడా రావద్దు? కుక్కకు వెండిపీట వేసి బంగారు కంచంలో భోజనం పెట్టినా పాత చెప్పుల్నే కొరికి తింటుందంట. దాని బుద్ధి అంతే మరి. ఆపుతారా? ఇప్పుడు మంగ ఏం తప్పు చేసిందని తనని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఓవ్వా, ఇలా నట్టింట్లో కూర్చుని రాళ్లతో ఆడడం మన ఇంటా వంట ఉందా అమ్మమ్మ? మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన రేంజ్కి ఎలాంటి ఆటలాడాలి? చీపుగా ఇలాంటి ఆటలాడతారేంటి? రాజుల కాలంలో యువరాన్లు కూడా ఈ ఆటలే ఆడేవారు బాబాయ్. ఇది చీప్ ఆట కాదు, ఆడపిల్లలు ఆడుకునే అందమైన ఆట. డాడ్, దాన్ని ఆపుతారా లేదా? కావాలంటే రోడ్డు పైకి ఆడుకోమని చెప్పండి. అయ్యో అయ్యో అయ్యో, లంకంత ఇల్లు పెట్టుకుని వీధిలో ఆడాల్సిన కర్మ నాకేం పట్టిందండి? ఇది లంక కాదు, అయోధ్య. ఇక్కడ సీత లాంటి వాళ్ళు ఉండాలి తప్ప నీలాంటి శూర్పణక్కలు ఉండకూడదు. నేను సీతనే శ్రీవారు. నువ్వు సీతవు కాదు, చీటర్వి. కాదు శ్రీవారు, రేపు మనకి పుట్టబోయే పిల్లలకి మదర్ని. నిన్ను నీతో మాట్లాడి వేస్టే. సరే సార్, లెట్స్ గో. శ్రీమద్రమారమణ గోవిందో హరి.
అప్పుడే అంత దూరం ట్రావెల్ చేసిందా? పాదచారి ఆగండి, 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 ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? నా రాయి చూసి వెళ్ళండి. ఆగమంది మిమ్మల్నే. పోవే. ఏ నా రాయి ఇవ్వమంటే ఇవ్వకుండా వెళ్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తావే? నా రాయి ఇవ్వండి మరి. నన్ను టచ్ చేస్తా ఉంటే బాగుండదు. అయ్యో, అయ్యో. నా రాయి ఇవ్వకుండా వెళ్తే బాగోదు మరి, చెప్తున్నా. ముట్టుకున్నావు అనుకో, ఐ కిల్ యు. అట్టనా మిమ్మల్ని? అయ్యో ఓసే రాక్షసి, ఏం చేస్తున్నావు నన్ను? కాస్త ఆగండి శ్రీవారు, నా రాయి ఇంకా రాలేదు. ఎక్కడో బాగా లోపల ఇరుక్కున్నట్టుంది, కాస్త బలంగా విదిలించండి మేడం. చారి, నిన్ను చంపేస్తాను. పడిపోయింది. అయ్యో అమ్మా. అమ్మయ్యా, నా రాయి దొరికింది. ఇడియట్, నన్నే తలకిందులు చేస్తావా? మరి మీరు రాయి మంటే ఇచ్చారా? చూసారా జడ్జి? అబ్బా, ఎంత పొగరు. తను అడిగినప్పుడు ఇచ్చుంటే బాగుండేది కదరా. నువ్వివ్వలేదురా, తనే తీసుకుంది. అంటే నాకేమైనా పర్వాలేదా? నేనుండగా మీకేమవుతుంది శ్రీవారు? మీ ఊళ్ళో బస్తాలేమైనా మోసేదానివేంటే? హవ్వా, చెట్టంత మనిషిని తిప్పి కుదేశావు. మిమ్మల్ని కూడా తిప్పేయమంటారా ఏంటి? వామ్మో, తన జోలికి వెళ్ళక చెదిరిక తిప్పినా తిప్పేస్తుంది. జడ్జి, ఇంట్లో ఆదరణ ఉండాలి, లేక నేనైనా ఉండాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళరా, తన ఇంట్లో ఉంటుంది. అంటే దాన్ని పంపించారనమాట. ఇంటి కోడల్ని ఎక్కడికి పంపిస్తాం జై? అది కోడలు కాదు, కొరివిదయ్యం. ఏదో ఒక రోజు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తుంది, అప్పుడు గాని మీకు తెలియదు అసలు విషయం. అబ్బో. ఏమండి, వచ్చేటప్పుడు మల్లెపూలు తండి, అలాగే హల్వా కూడా. నీ పెండ కూడా తెస్తానే. చారి రాబాయ్. సార్కి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. సార్, ఏంటి? మనం 5 నిమిషాలు కోపంగా ఉన్నామనుకోండి, 5 నిమిషాల ఆనందాన్ని కోల్పోయినట్టు సార్. ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? అంటే మీరు కోపంగా ఉన్నారు అని. కోపంగా ఉన్నానా? కోపంగా ఉన్నానా? కోపంగా ఉన్నానా? లేదు సార్. ఉన్నాను, కోపంగా ఉన్నాను. ఉన్నానా లేదా? ఉన్నారు సార్. నిన్నెవరైనా మోసం చేస్తే నీ కోపం రాదా? వస్తుంది. మనిషి అన్నవాడికి కోపం రావాలి, అందుకని నాకొచ్చింది. మంగా మేడం చాలా మంచివారు సార్. అది అసలు మనిషే కాదు, మళ్ళీ మంచి ఏంటి? అయినా మేడం చేసిన తప్పేమిటి సార్? మీకు నిజం చెప్పడమేనండి. చారీ, తన గురించి మాట్లాడుకు. మాట్లాడాలి సార్, అప్పుడే కదండి మేడం గారి గురించి మీకు తెలిసేది. తెలియాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాలి సార్. మేడం గారు ఏ పరిస్థితుల్లో ఈ నాటకం ఆడాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? అది చేసిన మోసన్నా? మోసం చేసేవారైతే మంగా మేడం గారు అసలు నిజమేందుకు చెప్తారండి?
జీవితాంతం నిత్యా మేడం గారిలాగే మీతో బతికేవారు కదండి. ఏదో ఒక రోజు తన మోసం బయటపడుతుందని భయపడి తనే బయట పెట్టింది. అది భయం కాదు సార్, ధైర్యం. అలాంటి నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలండి. ఇన్నాళ్ళు ఒక అబద్ధ ముసుగులో దాచుకున్న పిరికిదాన్ని ధైర్యస్తురాలని చెప్తున్నావా? ఒక మోసగత్తిని పొగుడుతున్నావా? మోసమని మీరంటున్నారు, నిజాయితీ అని నేనంటున్నానండి. చారి ఆపుతావా? మీరు మేడం గారిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు సార్. స్టాప్ ఇట్ చారి. సార్, మేడం గారు మట్టిలో మాణిక్యం అని మీరు గుర్తించాలండి. డ్రైవర్ కారాపు. కారంటే ఆపోయా? ఆపమంటున్నారు కదా, ఆపు. ఏమిట్రా నువ్వు? ఆపాడు సార్. చారి కారు దిగు. ఎందుకు సార్? ఐ సెడ్ గెట్ డౌన్. నీకే చెప్పేది. దిగానండి. ఎందుకు సార్? ఇక్కడి నుంచి ఆఫీస్కి నడుచుకుంటూరా. ఇదే నీకిచ్చే పనిష్మెంట్. డ్రైవర్ మూవ్. సార్ 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 అమ్మాయికి చక్రవర్తి. మీరు నడిచి రమ్మంటే నేను నడిచొస్తానా ఏమిటి? ఏ సిటీ బస్సునో ఆటోనో ఎంచక్క పట్టుకుని వచ్చేస్తాను. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి మీరు? పెద్ద బిజినెస్ మ్యాన్ మళ్ళీ మీరు. చారి సార్, నీ హ్యాండ్ ఒకసారి లేవు. బస్ ఛార్జీలు ఇస్తారేమో. ఏమిటి సార్ ఇది? వర్కౌట్ వాచ్. ఇది నీ చేతికి పెట్టుకొని నడిస్తే నువ్వు ఎన్ని కిలోమీటర్స్ నడిచావో, నీకెన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో నా ఫోన్లో తెలుస్తుంది. నువ్వు షేర్ ఆటో ఎక్కినా సిటీ బస్ ఎక్కినా నాకు తెలిసిపోతుంది. నీ కొవ్వు కరగాలంటే నువ్వు నడిచి తీరాలి. కీప్ వాకింగ్. డ్రైవర్ మూవ్. అది కాదు సార్. సార్ సార్ అమాయకుడు అనుకున్నాను, అసాధ్యుడే. బేబీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ కూతురు మంగని చంపేయడానికి. బేబీ వావ్, వాట్ ఎ రియాక్షన్ మామ్. నేను చనిపోయినా కూడా ఇంతలా షాక్ అవ్వవేమో కదా. బేబీ ప్లీజ్. డోంట్ వరీ మామ్, నేనే చావన్లే, ఆ మంగే చేస్తుంది. అది కూడా ఇప్పుడు కాదు. బేబీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అలా సరదాగా బయట తిరిగేసి వస్తాను. వద్దు బేబీ, నువ్వు కొన్నాళ్ల పాటు బయట తిరగడం మంచిది కాదు. వై మామ్? ఎందుకంటే నువ్వు బతికున్నావని ఆ మంగకి డౌట్ వచ్చింది. ఎక్కడైనా నువ్వు తన కంట పడితే ప్రమాదం. ఎవరికి ప్రమాదం? నాకా, దానికా, లేదా నీకా? నీ మంచి కోరి చెప్తున్నాను బేబీ, ఇంట్లోనే ఉండు ప్లీజ్. ఆ ఇంట్లో మంగ నన్ను చంపేసింది, ఈ ఇంట్లో నువ్వు నాకు సమాధి కడుతున్నావా? చావు సమాధి, నీ నోట ఈ మాటలు తప్ప ఇంకొక మాట రాదా? చావంటే అంత భయం ఎందుకు మామ్? అందరూ ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే కదా. కాకపోతే కొందరు చావొచ్చిపోతారు, కొందరు చంపబడతారు. ఆ మంగల మంగ తెలివైంది బేబీ. అంటే
చావదా? నువ్వు బతికున్నావని తెలిస్తే రిస్క్ అవుతుంది. ఆల్రెడీ మనపై అది ఒక కన్నేసి ఉంచింది. దయచేసి దానికి దొరికిపోకు. ఏంటి మామ్ దాన్ని అంతలా పొగుడుతున్నావు? అదేదో నీకే పుట్టినట్టు, నీ జీన్స్ వచ్చినట్టు.